హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, మనం ఈ క్లాసులో భారత న్యాయ వ్యవస్థ గురించి చూడడం జరుగుతుంది. భారత న్యాయ వ్యవస్థ అని మనం అంటున్నాం. భారత న్యాయ వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్లో మనం సుప్రీంకోర్టు గురించి మరియు హైకోర్టు గురించి అనేటువంటి విషయాలు చూద్దాం. ఈ క్లాసులో పాలిటిక్ రివిజన్కి సంబంధించినటువంటి భారత న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు రివిజన్ అనేది ఒకసారి చూద్దాం. ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ సుప్రీంకోర్టు యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. ఇంట్రడక్షన్లో ప్రధానంగా మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక న్యాయపీఠము అంటే ఒక దైవపీఠము అనే విధంగా భావించాలని మొట్టమొదటిసారిగా భారత న్యాయ వ్యవస్థ గురించి రాజ్యాంగ పరిషత్తులో ఈ విధమైన కొటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి. మహావీర్ త్యాగి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మహావీర్ త్యాగి ఈ యొక్క న్యాయపీఠము అంటే ఒక దైవపీఠము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మహావీర్ త్యాగి. ఆధునిక ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో పౌరులు స్వేచ్ఛావంతంగా, పౌరులు స్వతంత్రంగా జీవించాలి అంటే ఖచ్చితంగా పౌరుల జీవన యంత్రాంగానికి శాసన నిర్మాణ యంత్రాంగం, కార్యనిర్వాహక శాఖలు ప్రవేశపెట్టేటువంటి చట్టాలు పౌరులకు ఎంత అనుకూలంగా ఉన్నాయా లేదా పౌరులకు ప్రతికూలంగా ఉన్నాయా అని పౌరులు తరపున ఒక న్యాయబద్ధంగా వ్యవహరించేది ఏంటి అంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థ కీలక పాత్రను పోషిస్తుంది. మరి అటువంటి న్యాయ వ్యవస్థ గురించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో అనేది మనకి చెప్పడం జరిగిందంటే, ఏ భాగము అంటే 5వ భాగము. ఆర్టికల్ నెంబర్ 124 నుండి ఆర్టికల్ నెంబర్ 147 వరకు కూడా మనకి దేని గురించి చెప్పారు అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు గురించి అనేది చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఈ సుప్రీంకోర్టు అనేది భారతదేశంలో ఎటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది అంటే ఏకీకృత నిర్మాణాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఏకీకృత నిర్మాణాన్ని కలిగి మరి తన యొక్క పనితీరు విషయంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థని కలిగి ఉంది. తన పనితీరు విషయంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థని అనేది కలిగి ఉండడం జరిగింది. అంటే స్వతంత్రంగా పనిచేయడం అనేది జరుగుతుంది. అందుకే భారత న్యాయ వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమవుతుందంటే ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగినటువంటి లక్షణంగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ న్యాయ వ్యవస్థ మరొక కొటేషన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రజాస్వామ్యానికి ఒక గీటు రాయి. అంటే భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో ఈ న్యాయ వ్యవస్థ యొక్క సామర్థ్యం అనేది ప్రజాస్వామ్యానికి ఒక గీటురాయి. ఎందుకంటే ఏ దేశంలో అయితే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అనేది ఉంటుంది. మరి అటువంటి ప్రజాస్వామ్యానికి గీటురాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ బ్రైసీ. లార్డ్ బ్రైసీ అనేటువంటి వ్యక్తి అనేది ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి గీటురాయి అని చెప్పడం జరిగింది. మరి భారతదేశం ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్ ఏ దేశం నుండి తీసుకోవడం అనేది జరిగిందంటే భారతదేశము అనేది బ్రిటన్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. బ్రిటన్ నుండి తీసుకున్నాం. అదేవిధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థగా పనిచేసేటువంటి ఈ పనితీరు ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే అమెరికా నుండి తీసుకోవడం అనేది జరిగింది. స్వతంత్రంగా పనిచేసేటువంటి ఈ న్యాయ వ్యవస్థ అనేటువంటి ఈ పనితీరు ఎక్కడి నుండి తీసుకున్నామంటే అమెరికా నుండి తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో ఈ రాజ్యాంగ పరిషత్లో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి విధి విధానాలు, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారాలు ఈ విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ విధంగా ఉండాలి అని అలా న్యాయ వ్యవస్థ గురించి మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తులో న్యాయ వ్యవస్థ అధికారాలు విధుల్ని ప్రస్తావించిన వ్యక్తులుగా ఎవరిని చెప్తాము అంటే నెహ్రూ గారిని అదేవిధంగా అంబేద్కర్ గారిని నెహ్రూ గారిని అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారిని బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇప్పుడు ఉండేటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు
మనకి న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు ఏదైతే ఉందో ఆ న్యాయ వ్యవస్థ యొక్క పనితీరు గురించి నొక్కి చెప్పి రాజ్యాంగంలో ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పిన వ్యక్తులు వీళ్ళు. మరి ఇలా చేసినప్పుడు కూడా భారత న్యాయ వ్యవస్థని ఈ యొక్క ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఎవరికి ఉంటుందంటే వారన్ హేస్టింగ్స్ అనేది ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి ఘనత వారన్ హేస్టింగ్స్కి. సో న్యాయ వ్యవస్థ సంస్కరణ అనేది చాలా గట్టిగా మరియు న్యాయ వ్యవస్థ సంస్కరణని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే కారన్ వాలిస్. అందుకే ఫాదర్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని ఎవరిని పిలుస్తాము అంటే కారన్ వాలిస్ని పిలవడం జరుగుతుంది. సో ఫాదర్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని ఎవరిని పిలుస్తామంటే కారన్ వాలిస్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా న్యాయ వ్యవస్థకు సంబంధించి భారత న్యాయ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఏ చట్ట ప్రకారంగా ఏర్పడింది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఆ 1773 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారంగా భారత న్యాయ వ్యవస్థ అనేది ఏర్పడింది. కరెక్ట్గా ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే ఈ చట్ట ప్రకారంగా 1774లో అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఏర్పడినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు అనేవాళ్ళు ఉండేవారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా పనిచేయడం అనేది జరిగింది. తర్వాత ఇలా ఏర్పడినటువంటి ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో ఈ సుప్రీంకోర్టు తరువాత కాలంలో ఏ విధంగా ఏర్పడింది అంటే మనకి ఒక ఫెడరల్ కోర్టుగా ఏర్పడడం అనేది జరిగింది. తరువాత కాలంలో ఏ విధంగా ఉంది అంటే ఒక ఫెడరల్ కోర్టుగా ఏర్పాటు చేశారు. మరి ఈ ఫెడరల్ కోర్ట్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి 1935 చట్ట ప్రకారంగా 1935 చట్ట ప్రకారంగా మనకి 1937 నుండి అనేది పనిచేయడం మొదలైంది. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 1+6 అనేది సుమారుగా మనకి ఏంటంటే 1+6 మెంబర్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. దీని యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తిగా మోరిస్ గోయర్. సో మోరిస్ గోయర్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి సీజేగా కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటి అంటే ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి సుప్రీంకోర్టు యొక్క పరిణామ క్రమం. అంటే మొట్టమొదటిసారిగా 1773లో అనేది ఏర్పడింది. తరువాత మనకి దీన్ని ఫెడరల్ కోర్టుగా మార్చాం. తర్వాత మనకి 1950 ఏదైతే ఉంటుందో 1950 జనవరి 28న మళ్ళా ఫెడరల్ కోర్టు అనేది మనకి ఏ విధంగా మారింది అంటే సుప్రీం కోర్టుగా మారటం అనేది జరిగింది. మళ్ళీ ఫెడరల్ కోర్టు ఏ విధంగా మారిందంటే సుప్రీం కోర్టుగా మారడం జరిగింది. ఈ సుప్రీం కోర్టు మారిన తర్వాత ఈ యొక్క సుప్రీం కోర్టు ఇప్పుడు భవన రూపశిల్పిగా గణేష్ డియోల్కర్ అనేటువంటి వ్యక్తి అనేది ఉండడం జరిగింది. సో గణేష్ డియోల్కర్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు భవన రూపశిల్పిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే ఇంట్రడక్షన్, దాని యొక్క పరిణామ క్రమం. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. భారత న్యాయ వ్యవస్థ పనితీరు విధానంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థని కలిగి ఉంది అంటున్నాం. అయితే భారత న్యాయ వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థని కలిగి ఉందని మీరు ఎలా చెప్పగలరు అని క్వశ్చన్ అడగొచ్చు. లేదా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని చెప్పడానికి గల కారణాలు ఏమిటి అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగొచ్చు. సో స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని చెప్పడానికి గల కారణాలు ఏంటి అని అడిగేటప్పుడు మీరు చెప్పవలసిన మొదటి విషయం, భారతదేశం అనేది ఏ వ్యవస్థను ఫాలో అవుతుంది అంటే మనకి సమాఖ్య విధానాన్ని ఫాలో అవడం జరుగుతుంది. భారత న్యాయ వ్యవస్థ సమాఖ్య విధానాన్ని ఫాలో అవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులకు అనేది సంరక్షణకర్తగా ఉండడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులకు అనేది సంరక్షణకర్తగా ఉంటుంది. సో అనునిత్యము రాజ్యాంగ ఆధిక్యతను కాపాడుతుంది. అనునిత్యము కూడా రాజ్యాంగ ఆధిక్యత ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగ ఆధిక్యతను కాపాడుతుంది. సో రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రతి విషయానికి
ఒక అర్ధ వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో రాజ్యాంగం యొక్క అర్ధ వివరణ చెప్పేది ఆర్టికల్ నెంబర్ 147లో ఉంటుంది, ఇంకా వస్తుంది. రాజ్యాంగానికి అర్ధ వివరణ చెప్పేది ఏంటంటే న్యాయ వ్యవస్థ. సో భారత న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్ర న్యాయ వ్యవస్థగా పనిచేయడానికి గల కారణాలు 1 కాదు 2 కాదు 4 విషయాలనే ఉన్నాయి. 1 భారతదేశం సమైక్యం, 2 ప్రాథమిక హక్కుల సంరక్షణ, రాజ్యాంగ ఆధిక్యత, రాజ్యాంగ అర్ధ వివరణ గురించి చెప్పేది కూడా న్యాయ వ్యవస్థ. ఇది మనకి భారత రాజ్యాంగానికి సంబంధించిన భారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే మరొక విషయాన్ని ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే భారత న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇప్పుడే మీకు చెప్పాను, భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ భాగం చెప్తుంది మనకి? 5వ భాగం అనేది చెప్తుంది. సో ఈ 5వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 124 నుండి ఆర్టికల్ నెంబర్ 147 వరకు అనేది మనకి ఏ ఆర్టికల్స్ ఉంటాయి? ఈ యొక్క భారత న్యాయ వ్యవస్థకు సంబంధించిన సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఆర్టికల్ నెంబర్ 124 ఏం చెప్తుందంటే భారత న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము గురించి అనేది చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 125 మనకి ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఏవైతే ఉంటాయో ఆ జీతభత్యాల గురించి అనేది చెప్తుంది. సో మనకి 126 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి తాత్కాలిక అంటే అడహోక్ అనేసి అంటారు, ఇక్కడ మనకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి అనేది చెప్తుంది. సో 127 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకి అనేది తాత్కాలిక ఇతర న్యాయమూర్తులు అనేది ఏర్పాటు చేయవచ్చు అని చెప్తుంది. అంటే తాత్కాలిక ఇతర న్యాయమూర్తుల నియామకం గురించి అనేది చెప్తుంది. సో 128 ఆర్టికల్ నెంబర్ 128 ఏం చెప్తుందంటే పదవి విరామణ పొందినటువంటి ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో ఆ న్యాయమూర్తులు పదవి విరామణ పొందినటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో ఆ న్యాయమూర్తులు అనేది తిరిగి తమ యొక్క సేవలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 128. సో 129 చాలా ఇంపార్టెంట్, మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి అనేది చెప్తుంది. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్పేది ఏంటంటే మనకి ఈ యొక్క 129 అనేది. సో ఆర్టికల్ నెంబర్ 130 మనకి ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయము అనేది ఢిల్లీలో ఉంది అని చెప్తుంది. సో ఆర్టికల్ 131 ఏం చెప్తుందంటే ప్రారంభ అధికారాల గురించి చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 132 ఏం చెప్తుందంటే రాజ్యాంగపరమైన అప్పీలు గురించి చెప్తుంది. 133 ఏం చెప్తుందంటే సివిల్ అప్పీల్ గురించి చెప్తుంది. 134 ఏం చెప్తుందంటే క్రిమినల్ అప్పీల్స్ గురించి అనేది చెప్తుంది. అంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించేటువంటి నిబంధనల గురించి అనేది చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆర్టికల్ నెంబర్ 135 ఏం చెప్తుందంటే ఫెడరల్ కోర్టు ఏదైతే ఉందో ఆ ఫెడరల్ కోర్టు యొక్క పని విధానము గురించి చెప్తుంది. సో 136 అనేది స్పెషల్ పిటిషన్స్ గురించి అనేది చెప్తుంది. 137 అనేది మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను పునః పరిశీలన చేయొచ్చు అంటే రివ్యూ పిటిషన్ గురించి అనేది చెప్తుంది. 138 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి పార్లమెంటు ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి ఏదైతే ఉంటుందో ఆ అధికార పరిధిని విస్తరింప చేయొచ్చు. సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరింప చెయ్యాలి అంటే ఎవరు చట్టం చెయ్యాలి అంటే పార్లమెంటు అనేది చట్టము చెయ్యాలి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్టికల్ నెంబర్ 139 ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు అనేది రిట్స్ను జారీ చేయవచ్చు. రిట్స్ను జారీ చేసే అధికారం అనేది ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఆ అధికారాన్ని ఎవరు ఇవ్వచ్చు అంటే పార్లమెంటు అనేది ఇవ్వచ్చు. సో ప్రాథమిక హక్కులను రక్షణ చేయాలి అంటే రిట్స్ను జారీ చేస్తుంది. రిట్స్ను జారీ చేయాలంటే ఆ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేసే విధంగా పార్లమెంటు అనేది చట్టాలు చేస్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 140 మనకి ఏం చెప్తుంది అంటే సో సుప్రీంకోర్టు అధికారాల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి లేదా సమర్థవంతంగా నిర్వహించడం కోసం పార్లమెంటు అనేది శాసనాలు చేయవచ్చు.
సుప్రీంకోర్టు తమ అధికారాలను సమర్థవంతంగా నిర్వహించడానికి పార్లమెంటు శాసనాలు చేయవచ్చు అని చెప్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 141 మనకి ఏం చెప్తుందంటే దిగువ న్యాయస్థానాలపైన సుప్రీంకోర్టు అనేది నియంత్రణ కలిగి ఉంటుంది అని చెప్తుంది. సో 142 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను లేదా ఆదేశాలను అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి అని చెప్పేది 142. సో 143 మీకు తెలుసు ఏం చెప్పుకున్నాం మనం, ఏదైనా రాజ్యాంగబద్ధమైన మరియు ప్రజా సంబంధమైనటువంటి అంశాల్లో ప్రజా సంబంధమైనటువంటి అంశాల్లో సుప్రీంకోర్టు యొక్క సలహాలను తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు? మనకి భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాలను తీసుకోవచ్చు అని చెప్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 144 దేశంలో ఉండేటువంటి సివిల్, క్రిమినల్ కోర్టులు అనేవి సుప్రీంకోర్టుకి అనేది సహాయపడాలి. దేశంలో ఉండే సివిల్ మరియు క్రిమినల్ కోర్టులు అనేవి సుప్రీంకోర్టుకి సహాయపడాలి. ఆర్టికల్ నెంబర్ 125 పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు న్యాయ ప్రక్రియలో తాను పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి మరియు పద్ధతుల గురించి చెప్తుంది. 146 సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి అండర్లో పని చేయాలని చెప్పేదే 146. సో 147 ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటువంటి అధికారం భారతదేశంలో సుప్రీంకోర్టుకు అనేది ఉంది అని ఆర్టికల్ నెంబర్ 147 చెప్తుంది. ఇవి మనకి భారతదేశంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్తో పాటు ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ అనేవి చూసాం మనం సుప్రీంకోర్టుకి సంబంధించి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉండేటువంటి ఏవైతే కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉంటాయో ఆ ఆర్టికల్స్ మొత్తాన్ని కూడా మనం ఇంకా డీప్ అనాలిసిస్తో ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడి వరకు మనం ఏంటి ఇంట్రడక్షన్ ప్లస్ ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్నే నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ ఇన్ఫర్మేషన్లో ఉండేటువంటి డెప్త్నెస్ గురించి నేర్చుకుందాం.